ఒకటి కొందరు బలిజీలు అంటారు. వాళ్ళలో ఒకరంటారు ఇయ్యలే కాదు వాళ్ళే కాదు అందరూ తల్లి 10 వాళ్ళకు 10 కుక్కలు వేసి ఆవాళ్ళు ఒక గుంపుగా తోలినారు అంటాడు. వాళ్ళలో ఒకరంటారు రెడ్డిగారి కాదు యాదవ అంటే తమ్మలే కాదు బజ్జలే కాదు ఎవరి కాదు ఖండితంగా యాదవుల కవులు కవులని యాదవులకే ఈ మందులు ఉంటాయి అన్నప్పుడు వాళ్ళలో ఒక ఆయన యాదవులు అయితే బుద్ధి ఎరుగుకోనరా మరి వాళ్ళు నీళ్లు ముట్టు సూర్యుడు ఉండగానే నేర్చుకుంటారు కానీ 3 సంపూర్ణ 3 అవుతారా యాదవులు అయితే పెళ్లి చేస్తారా తమ ఏంటి ఆదా తమ ఏంటి దత్తుని తెలియదా వాళ్ళకు అయినా మనకి వెళ్తాం పదంరా మనం బయట వ్యాపారం చేసుకోవాలము మన దాన్ని మనం బోధపదండి ఈ ఆవులు ఎవరైతే మనకెందుకు అని తలా ఒక మాట తమకేళ్ళనసు తలా ఒక మాట మాట్లాడి ప్రోమం పోతుండ్రు వాళ్ళు దేవతలు పోతుంటే ఎద్దులేరయ్యనుడు ఆ వాళ్ళనే మాటలు మా అన్న కారణం వాళ్ళనే మనకు అని ఇక్కడికి వచ్చి అన్నకు నమస్కరించి తల కిందికి ఉంచుకున్నాడు. అన్నాడు చక్కగా తమ్ముడు ఎప్పుడూ తల ఉంచుకోవే తల ఉంచుకున్న కారణం తమ్ముడు ఎర్రయ్యనుడు ఆవులతో ఎదురు పందెం ఆడతా నేను ఓడి నీ కులుకు ఒక రోజు కూడా రాను కోటి గోపాలకు నన్ను ఎవరు ఏమన్నా ఓడిపోతుంది కొందరు గౌరీలు మా మందలో ఉండబోయి మనం వల్ల కుదిరి మనం దీవించి కాలిపోని మాటని పోయినన్నా మరి ఇన్ని ఏళ్ళు కనుడు ఉన్నాడా లేడా ఉసు తమకేరా అన్నం పోసేస్తే కడుపును పడుతుందా లేదా అని కానిపోని మాటలని మేస్తులు మేతలు లేవా అని ఈ తోవం పోయిన గౌరీలు అన్నాడు ఈ తోవం పోయిన అన్నయ్యాలకు కాటరాదు అన్నావు సంతోషపడి తమ్ముడా అందరు గౌరీలు వాళ్ళు ఎంత దూరం పోయారు వాళ్ళు తోడుకున్నావు అన్నాడు. కాటరాజు చెప్పగా ఎద్దులెర్రయ్య చెక్కున ఎర్రయ్య శలగోలండి శలగోలంటే అంది దుడ్డుగారే ఇప్పుడే దుడ్డుగా యొక్క గొర్రెని వేస్తారు అప్పుడు ఆవు గోవులు పడి వరకు గొర్రెలు ఇప్పుడు కాబట్టి ఆ శలగోలనండి గంటగోడలు ఉదాహరణ పెట్టుకొని ఎద్దులెర్రయ్య తన పొరుగు చుట్టూ దాటి ఉడుకుతూ ఓకపో గౌరీలారా మీరేళ ఆగండి మా అన్న కాడలు రాదు నన్ను నంపిండు మేము తీసుకొని రమ్మన్నాడు ఆగండి అన్నప్పుడు ఆ గౌరీలు అంటారు అయ్యా ఎవరు నీ అడవి లోపలాను రమ్మని పిలుస్తాడు. ఆ దూరం అడవిలు అయితే ఈ అడవిలో మమ్మల్ని పిలుస్తుండవే దెయ్యమా భూతమా నువ్వు పేడవా పిశాచివా నువ్వు మనిషివా ఎవరయ్యా నువ్వు మాతో నీకు పనేమయ్యా అంటారు దేవతలు. ఓ గౌరీలారా మా అన్న మేము చేస్తామన్నాడు. ఇప్పుడు మీ అన్న ఎవరు మాకు తెలియదు అయ్యా అంటే వాళ్ళు తెలియదు తెలుసు